ఇప్పుడు దాసరి నారాయణరావు గారితో మీ ప్రయాణం మొదలైనట్టు నాకు తెలిసిందండి ఇది. లేదండి, ఫస్ట్ నేను టైం. అంతకుముందు అప్రెంటిస్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓకే. అనే సినిమా నాగభూషణం గారు అనుకుంటా, కృష్ణరాజు గారు, నాగభూషణం కృష్ణరాజు గారు వాళ్ళిద్దరూ చేశారండి. ఉమ్, అట్లూరు పూర్ణచంద్ర సారీ మన అట్లూరు పూర్ణచంద్ర ప్రొడ్యూసర్. అట్లూరి ఆయన పేరు మన ఆయనండి పుండరకాక్షయ్య గారు. పుండరకాక్షయ్య గారు బంధువు తీశారంట ఆ సినిమా జగన్మోహన్ గారు అని. ఓకే. అయితే ఈయన ఆర్గనైజ్ చేశారు. పుండరకాక్షయ్య గారు బలరామ్ గారు వాళ్ళిద్దరూ ఆర్గనైజ్ చేశారు సినిమా. అది నా ఫస్ట్ పిక్చరు. గురువు గారు దానికి డైలాగ్ రైటరు. అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు ఆయన, గురువు గారు. ఆ సినిమాకి నన్ను కేతా గారు అని పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఉండేవారండి. కేతా గారు పబ్లిసిటీ, అవునండి. ఎన్టీఆర్ సంస్థకి పర్మనెంట్గా ఉండేవారు. ఆయన ప్లస్ గురువు గారు ఇద్దరు రికమెండ్ చేసి నన్ను అప్రెంటిస్గా ఆ సినిమాకి పెట్టారండి. అది ఫస్ట్ పిక్చర్. అప్రెంటిషిప్ అంటే ఏంటి సార్? అంటే ఏం చేయాలి? అప్రెంటిస్ అంటే మనకి పైసా డబ్బులు రెమ్యూనరేషన్ ఏమి ఇవ్వరండి. ఎవరు? మనం వర్క్ నేర్చుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఓకే. అక్కడ ఒక ట్రైనింగ్ లాంటిది, ఒక ట్రైనింగ్ లాంటిదండి. సో దట్ ఈస్ అప్రెంటిస్. అక్కడ మనం చేయవలసిన పని ఏంటి? అప్రెంటిస్గా మనం చేతులు కట్టుకుని నిలబడి ఎవరు ఏ పని చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడమే మన పని అండి. ఓకే. మనం ఈ అబ్జర్వ్ చేస్తూ ఉండగా వాళ్ళు ఏదైనా పని చెప్పారు అనుకుంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పనులు చేయడం, ఈ ఫైల్ తీసి అక్కడ పెట్టి బాబు అలాగే, ఈ క్లాప్ బోర్డ్ తీసి అక్కడ పెట్టి బాబు అలాగే ఇలాగ మనం చేయడమే మనం అండి. అది అప్రెంటిస్ అండి. ఆ పిక్చర్ అప్రెంటిస్గా పనిచేశాను. ఓకే. అది అయిపోయింది. ఖాళీ. గురువు గారు ఇక్కడ డైరెక్టర్ అవ్వలేదు. ఓకే. సాయంత్రం పూట వెళ్ళి ఆయన ఇంటి దగ్గర కూర్చునేవాళ్ళం. ఆయన తాతామనోడు స్క్రిప్ట్ ఇప్పించేవారు మాకండి రాసుకుని. అంటే మేము అక్కడ గ్యాంగు 10 మందో 15 మందో చేరేవాళ్ళం. ఆయన ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్. ఓకే. అందరికీ ఆయన చక్కగా డైలాగులు ఇవన్నీ వినిపించేవారు సరదాగా. ఈవినింగ్ పూట 9-10 దగ్గర అక్కడ కాలక్షేపం చేసి అక్కడ భోజనం చేయడం, లేదంటే తిరిగి ఇంటికి వచ్చేసేవాళ్ళం అండి. అలా జరుగుతూ ఉందండి. ఖాళీ అయిపోయాను. రోజు పాండి బజార్లో తిరుగుతూ ఉంటే గోపాలకృష్ణను కాస్ట్యూమ్ అసిస్టెంట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ పనిచేశాడు. ఓకే. ఆయన అడిగాడు నన్ను, ఏంటి నరసింహారావు గారు మీరు ఖాళీగా ఉన్నారు, ఏంటి ఇక్కడ పాండి బజార్లో తిరుగుతున్నారు, ఎప్పుడు కనిపిస్తున్నారు, పిక్చర్ ఏం చేయట్లేదా అని అడిగారు. లేదు సార్, ఆ సినిమా అయిపోయింది, మా గురువు గారు ఏమో ఇంకా డైరెక్టర్ అవ్వలేదు, అయితే రండి అన్నాడు. ఎక్కడికి అన్నాను, చెప్తానుగా రండి అని ఎంఎస్ రెడ్డి గారు ఆఫీస్కి తీసుకెళ్లారు. ఎంఎస్ రెడ్డి మల్లిమాల అంటారు ఆయన? మల్లిమాల. ఓకే అండి. తీసుకెళ్ళి అక్కడ అసోసియేట్ అంజిబాబు అండి, ఆయనకి పరిచయం చేశారు. రేలంగి నరసింహారావు గారు సార్, పాలకుల్లో నాన్నగారు డాక్టర్, మంచి పేరు, మహమ్మద్ బిన్ తుగ్లక్ పనిచేశాడు, దాసరి గారికి మంచి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అండి, మన సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకోండి సార్ అలాగే అని ఆయన ఎంఎస్ రెడ్డి గారితో చెప్తే ఎంఎస్ రెడ్డి గారు చెప్పారు, ఇంతకుముందు గతంలో ఏం పని చేశాను, ఒకే ఒక సినిమా అండి, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే. సరే ఓకే, నీకు నేను జీతం ఇవ్వను. అక్కర్లేదు సార్, మా నాన్నగారు 125 రూపాయలు పంపిస్తున్నారు నెల, దాంతో మెయింటైన్ అయిపోతాను. ఓకే అయితే చేస్తాను. నెలాఖరు అయ్యేటప్పటికి ఆయన దగ్గర గొప్ప లక్షణం ఉందండి. 30వ తారీఖు 31వ తారీఖు కవర్స్లో కొత్త నోట్లు పెట్టి అందరికీ జీతాలు ఇస్తాడు, పిలిచి లోపలికి 1 by 1 పిలిచి. అదో సంతోషంగా ఉంటుందండి వాళ్ళకి, సంతోషంగా ఉంటుంది. ఆయన నేచర్ అది. అందరికీ ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత నేను వెళ్ళిపోతూ ఉంటే కృష్ణమూర్తి అని ప్రొడక్షన్ మేనేజర్ గారు పిలిచి, రెడ్డి గారు పిలుస్తున్నారు, మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. ఇంకా వెళ్ళలేదంటే అన్నాడు. ఇంక వెళ్ళిపోతున్నాను సార్, అంజుబాబు గారి కోసం వెయిటింగ్, ఇద్దరం కలిసి అక్కడ దాకా వెళతాం కదా అలా. సరే ఇదిగో ఈ కవర్ తీసుకోనాడు. ఓకే సార్, నాకు జీతం లేదన్నారు కదా మీరు అన్నాడు. జీతం అని చెప్పలేదే నేను ఇప్పుడు. ఇది ఆ కవర్లో ఏముంది, 50 రూపాయలు ఉందయ్యా, 50 రూపాయలు నీకు బస్ ఖర్చులకి అన్నాడు. అందరికి సార్ ఈ పక్క వీధే మాదండి, అది ఇది సైకిల్కి ఎక్కువ, వాకింగ్కి తక్కువ అండి, నాకు బస్ టికెట్ డబ్బులు ఎందుకు సార్, నెలకి 50 రూపాయలు, పిచ్చోళ్ళగా ఉన్నావు ఏంటయ్యా,
ఏం సంపాదిస్తావు ఇండస్ట్రీలో లెక్కనే తీసుకో నెల 50 రూపాయలు అని 50 రూపాయలు ఇచ్చాడు. అది నా ఫస్ట్ ఇన్కమ్ అండి. ఆయన చేతుల మీదుగా ఇచ్చింది. ఆ పిక్చర్ అయిపోయేటప్పటికే ఆ పిక్చర్ మధ్యలో జరుగుతూ ఉండగా దానికి కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్ అండి. చాలా ఫేమస్ అండి కేఎస్ఆర్ దాస్ గారు, పెద్ద ఫేమస్ అండి, యాక్షన్ డైరెక్టర్ కదండి. అవును. ఆయన గురువు గారి సినిమా తాత మనవడు స్టార్ట్ అయ్యిందండి. స్టార్ట్ అవుతుంది. గబగబా ఆయన దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను, గురువుగారు నేను మీ దగ్గర జాయిన్ అయిపోతాను సార్ అని. ఇప్పుడు ఏదో పిక్చర్ పనిచేస్తానని చెప్పావు కదయ్యా అన్నాడు. ఊరుకు ఉపకారి సార్, కేఎస్ఆర్ దాస్ గారి సినిమా అయిపోయిందా? అవలేదు సార్, జరుగుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకో నరసింహరావు, ఏ పని మధ్యలో వదిలి వెళ్ళొద్దు. నువ్వు ఏ పని కూడా మధ్యలో వదిలి వెళ్ళొద్దు. అంటే మొదలుపెట్టింది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చెయ్యి. ఫ్యూచర్లో డైరెక్టర్ అయిన తర్వాత కూడా నువ్వు ఆ పాలసీ మెయింటైన్ చేయి. ప్రొడ్యూసర్తో కూడా వచ్చినా, ఆర్టిస్టులతో కూడా వచ్చినా, ఏ వచ్చినా కూడా అది మాత్రం నువ్వు చక్కగా మెయింటైన్ చేయి. కార్డు బట్టి పోస్టులు వస్తే అది వేరే విషయం. బట్ ఇది మెయింటైన్ చేయి, నువ్వు వెళ్ళు. నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేయకపోను, చేస్తాను, అప్పుడు నువ్వు వద్దుగాలే అని చెప్పి నన్ను ఫస్ట్ క్లాస్ పీకింది అది నన్ను. వచ్చి నెక్స్ట్ సంసార సాగరానికి ఆయన దగ్గర జాయిన్ అయ్యారండి. అది కూడా ఆయనే ప్రొడ్యూసర్. ఎవరు? ప్రతాపాట్స్ రాఘవల్ గారు. సత్యనారాయణ గారు దానికి హీరో. సత్యనారాయణ గారి హీరో. సత్యనారాయణ గారు, జయంతి, శుభ, ఎస్విఆర్ గారు. కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర మీరు ఒక అసిస్టెంట్గా వర్క్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారండి. కొంత వర్క్ వచ్చేసి ఉంటుంది మీకు, ఎలాగ చేయాలి? కొంత వర్క్ వచ్చేసిందండి. ఆయన దగ్గర నేర్చుకున్న గొప్ప పాఠం ఒకటి ఉందండి నాకు. కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర క్లాప్ బోర్డు విలువ నాకు ఆయన చెప్పాడు సార్ అప్పుడు. క్లాప్ బోర్డు విలువ ఆయన టక్ టక్ అని చాలా యమా స్పీడ్ అండి. షార్ట్ తర్వాత షార్ట్. ఈవెన్ క్లాప్ బోర్డు మీద నెంబర్ చెరిపి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ వేసుకోవడానికి కూడా టైం ఉండదండి. అంత స్పీడ్గా తీస్తాడండి ఆయన. గప్పకపోతే నేను క్లాప్ ఇవ్వడం ఓకే అంటే 80 రిపోర్ట్ రాసేసి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ వేసుకుని రెడీగా కూర్చొని ఉండాలి. అంత స్పీడ్ అండి. ఓ రోజు ఓ షార్ట్ తీసాడు ఆయన, అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ చెప్తున్నాడు కెమెరామెన్ తోటి. ఈ లోపల నేను ఆ క్లాప్ బోర్డ్ని రోడ్డు మీద పడేసి పెట్టి మోకాళ్ళ మీద కూర్చుని 80 రిపోర్ట్ రాస్తున్నానండి. ఏం జరిగింది ఏంటని అంటే రిపోర్ట్ రాయాలి, రాసుకోవాలి. పలానా సీను, పలానా షార్ట్, ఇది డిస్క్రిప్షను, ఆ షార్ట్ బిట్ షార్టా, ట్రాలీ షార్టా, క్లోజ్ షార్టా, క్రెయిన్ షార్టా, మీ అన్ని రాయాలండి డీటెయిల్స్. 80 రిపోర్ట్. క్లాప్ బోర్డ్ రోడ్డు మీద పెట్టారు. పెట్టారండి. ఇలా రాస్తూ ఉండగా 2 కాళ్ళు అలా వచ్చినాయండి. ఎవరన్నా అలా టిల్టప్ చేసి చూస్తే నేను కేఎస్ఆర్ దాస్ గారు ఒరే లే అన్నాడు. లేచారండి. పాటలు కొట్టాడు సార్. సార్ అన్నాను. క్లాప్ బోర్డు తీసి ఇచ్చారు సార్. కళ్ళకద్దుకున్నాడు సార్. ఇదేంట్రా ఇది? మనకి సరస్వతిరా ఇది, ప్రొడ్యూసర్కి లక్ష్మీరా, దాన్ని నడి రోడ్డు మీద పెట్టేసి నువ్వు కూర్చొని రాసుకుంటావా నువ్వు? అది కాదు గురువు గారు, మరి అది రాయడానికి క్లాప్ బోర్డు మీద పుస్తకం పెట్టుకొని రాసుకో. లేదు ఇదిగో ఇక్కడ కాస్ట్యూమ్ అసిస్టెంటో, ఇదిగో మేకప్ అసిస్టెంటో ఉన్నారు కదా, వాళ్ళ చేతికి ఇచ్చి నువ్వు రాసుకో. నువ్వు ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయొద్దు అన్నాడు. క్లాప్ బోర్డుకి ఎంత విలువ ఉందా అని నాకు అర్థమైందండి. నేను క్లాప్ బోర్డు కేవలం నేను ఏమనుకున్నాను, ఏదో ఆ సీన్ నెంబరు, ఆ షార్ట్ నెంబరు ఆర్డర్లో కలపడానికి, ఆ టేకులు ఆర్డర్లో కలపడానికే అనుకున్నానండి. కానీ అది ఒక సరస్వతి మాకు. ప్రొడ్యూసర్కి ఒక లక్ష్మి, డబ్బులు తీసుకొచ్చే లక్ష్మి అని. అవునండి. అది ఈరోజు బాగా ఎందుకు అర్థం అవుతుందంటే, ఈరోజు క్లాప్ బోర్డుతో పని లేదండి మీకండి. టెక్నాలజీ ప్రకారం అంతా కెమెరా పక్కన నుంచి మేము రిపోర్ట్ రాసుకోవడమే అతనండి. తప్పించి క్లాప్ బోర్డు అక్కర్లేదు. అవసరం లేదండి. అక్కర్లేదు. అయినా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, పూజలో క్లాప్ బోర్డు పెడుతున్నారు. అవునండి. ఆ క్లాప్ బోర్డు కూడా పూజిస్తున్నారు ఫైల్స్తో పాటు. ఆ ఫైల్స్తో పాటు క్లాప్ బోర్డు తీసుకుని ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్కి ఇస్తున్నాడు, పురోహితులు ఆశీర్వదిస్తున్నారు. నిజమే ఇది అనిపించిందండి నాకు. అంత గొప్ప పాఠం నేర్పాడు సార్ ఆయన నాకు క్లాప్ బోర్డు. అవునండి.